నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం మరికొన్ని పర్యాయ పదాల గురించి తెలుసుకుందాం. మొదటిది గుండె అంటే హృదయం, యద, హృది అనేవి గుండె అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ శిరస్సు అంటే తల, మస్తకం. ఆగ్రహం అంటే కోపం, రోషం, క్రోధం. నెక్స్ట్ తృష్ణ అంటే కోరిక, వాంఛ, కాంక్ష అనేవి తృష్ణ అనే పదానికి పర్యాయ పదాలు. దీనిలో ఏ పదం ఇచ్చినా కూడా మిగతా 3 పదాలని పర్యాయ పదాలుగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ధ్వని అంటే సవ్వడి, శబ్దం, చప్పుడు. ఆకాశం అంటే నింగి, గగనం, అంబరం అనేవి పర్యాయ పదాలు. మోక్షం అంటే ముక్తి, కైవల్యం, ధన్యం. నిలయం అంటే ఆవాసం, నెలవు. వాయసం అంటే కాకి, ద్వాంక్షం అనేవి వాయసం అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ సింహం అంటే కేసరి, మృగరాజు. హర్షము అంటే సంతోషం, సంబరం. బాణుడు అంటే సూర్యుడు, రవి అనేవి పర్యాయ పదాలు. నెక్స్ట్ రాత్రి అంటే నిష, యామిని. సిరి అంటే సంపద, ధనం అనేవి సిరి అనే పదానికి పర్యాయ పదాలు. వైరం అంటే పగ, విరోధం. ఆత్మ మనస్సు, హృదయం. హృదయం అని ఇచ్చినా కూడా మనస్సు, ఆత్మ అనేవి పర్యాయ పదాలుగా రాయాలి. పవనము అంటే గాలి, వాయువు, మారుతము. పల్లె అంటే ఊరు, గ్రామం. నెక్స్ట్ యశస్సు అంటే కీర్తి, ఖ్యాతి. నెక్స్ట్ శివుడు అంటే శంకరుడు, రుద్రుడు, భవుడు అనేవి శివుడు అనే పదానికి పర్యాయ పదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.